వెల్కమ్ టు ప్రజాక్షేత్రం. జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తన అదృష్టాన్ని పరిష్కరించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని ఇతర పార్టీలు సమయానుసారంగా ఎప్పుడో మర్చిపోయిన ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా ఆయన ప్రజల్లోకి వెళ్లేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమాత్రం ప్రభావం చూపగలరు అనేది అటుంచితే, మరోసారి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రత్యేక హోదా సాధనపై వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు వారి వైఖరి ప్రజలకు స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు మర్చిపోయిన ప్రత్యేక హోదా అంశాన్ని జేడీ లక్ష్మీనారాయణ గారు ఏమాత్రం రాజకీయంగా ఉపయోగించుకోగలరో, ప్రధాన పార్టీలపై ఎంతమాత్రం ఒత్తిడి తేగలరో చూడాలి. మరోవైపు షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడతారన్న నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ సైతం ప్రత్యేక హోదా అంశాన్ని బలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. జేడీ లక్ష్మీనారాయణ గారు ఏపీ కాంగ్రెస్ ప్రత్యేక హోదా అంశాన్ని ఎత్తుకోబోతుండడం, హోదా అంశాన్ని పూర్తిగా మర్చిపోయి వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలకు ఒక రకంగా సంకటమనే చెప్పాలి. ప్రత్యేక హోదా అంశం మరోసారి రాజకీయ అంశంగా మారితే ప్రధాన పార్టీల ఎన్నికల వ్యూహాలపై, పొత్తులపై సైతం ప్రభావం చూపే అవకాశం ఉంది.